హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు మారిపోతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నా కూడా కూటమి సర్కార్కి సంబంధించిన పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీరు కావచ్చు, లోకేష్ తీరు కావచ్చు, కూటమిలోని భిన్న స్వరాలను వ్యక్తపరుస్తూ వస్తున్నాయి. ఇక మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది ఈ కూటమి సర్కార్. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేత పైన కూడా గతంలో జరిగిపోయినటువంటి అంశాలన్నింటినీ మళ్ళీ తీసి కూడా ఆరోపణలు చేస్తూ వస్తారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు కారుమూరి నాగేశ్వర గారు. నాగేశ్వర గారు నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అధికారంలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని చూసాము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు కంఫర్టబుల్గా ఉన్నారా? ఎప్పుడు ఒకలే ఉంటాం. అధికారం అన్నది చొక్కాలకి ఎప్పుడైనా ఇప్పేసిదే. ఓకే. చేత పదవి, అధికారం ఇవన్నీ కూడా మేము లక్ష్యం. ఎప్పుడు కారుమూరి నాగేశ్వరరావుగా ఉంటాను నేను. ఓకే. అంటే మీరు గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయినప్పుడు కూడా వైసీపీకి సంబంధించి 5 ఏళ్ల పాటు చాలా వైబ్రెంట్గా పనిచేశారు, చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. కానీ ఓటమి చెందటము, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఆ రిజల్ట్ రావటం వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఏమనిపించలేదు. ఎంచేతంటే ఇది పార్టీ, మనం పోటీ పడతాం, ఇది రెండింటిని సహజంగా తీసుకోవాలి. అలాగే తీసుకుంటాం. కానీ ఓటమి చెందామని చెప్పి నేను ఓడిపోయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ యాక్టివ్గా ఉండిపోయాను. మళ్ళీ కార్యకర్తలు మీటింగ్ పెట్టాను, వాళ్ళతో అండగా ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడు మళ్ళీ రెస్ట్ అన్నది తీసుకోలేదు. తీసుకో బుద్ధి కూడా కాదు మాకు. మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన చేస్తున్నటువంటి తీరు, ఈ 7-8 నెలల్లో ఆయన చేస్తున్నటువంటి పనితీరు, లేదంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు, నిన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టారని చెప్పేసి ఆటో డ్రైవర్ మీద దాడులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలా? వాళ్ళు అధికారం వచ్చింది, అధికారాన్ని ప్రజలకి ఉపయోగించాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకు మంచి చేయాలన్నది మర్చిపోయారు. అసలు వీళ్ళని లేకుండా చేయాలి, వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలా, వీళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఇదే దాని మీద పోతా ఉన్నారు. కానీ అందుచేత వాళ్ళు పతనం అవుతాం ఖాయం. నిన్న ఒక ఆటో డ్రైవర్, మన దుర్గారావు అని, ఆటో కానూరు అని ఈస్ట్ గోదావరి కింద వస్తుంది, తణుక్కి ఒక 20 కిలోమీటర్ ఉంటుంది. 60 కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా తిరగవచ్చు అతను. కానీ రూల్ ప్రకారం అదేం లేదు. కానీ వీళ్ళు కావాలైతే అతను ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పి అదో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టే ముందు అసలు జరిగిన విధానం ఏంటంటే, అతను ఆల్రెడీ బయలుదేరి ఆటో వేసుకుని వస్తున్నాడు. రాధాకృష్ణ ఇల్లు దాటాడు, ఆ ఇంట్లోంచి కారు వచ్చింది బయటికి. రాధాకృష్ణ ఇతను ఎమ్మెల్యే గారి కారు జెండా ఉంటుంది అతనికి. ఎమ్మెల్యే కారు పక్కకి పీసి ఆపాడు, వెళ్ళిపోద్ది కదా అని. అతను పక్కనెట్టు కూర్చున్నాడు. ఇద్దరు పోటాపోటీగా. అతను వదిలేయాలండి పాపం. ఆటో డ్రైవర్కి ఆయన మీద పోటీ ఏముంటది. మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్క ఆపి కూర్చున్నాడు. మళ్ళీ ఆయన వెనకాల ఆపుకున్నాడు, వెళ్ళలేదు. తర్వాత అలా రాష్ట్రపతి రోడ్డుకి వెళ్ళి అక్కడ రిలయన్స్ మార్ట్ అనే ఉంది, అక్కడికి వెళ్ళాక ఈయన ఆటోని ఓవర్టేక్ చేసి మామూలుగా ఆపి దుర్భాషలాడి, లేని అమ్మ అలిగి అన్ని చేస్తే మీ అమ్మ కూడా ఇంతేనా అని అది అంటాం చేసి, మిస్బిహేవియర్ మాటలు అన్ని చేసి, ఒక ఆటో వాడితోటి యాక్చువల్గా కారులో గన్మెన్ ఉంటాడు, పిఏ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. ఇతను దిగవలసిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తుంటే వెళ్ళి ఏమైనా నువ్వు అడ్డం పెట్టేవేంటి, ఇది పెట్టేవని వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఇతనే దిగి చొక్కా పట్టుకుని అతన్ని దుర్భాషలాడి పోలీసు వాళ్ళని పిలిపించి స్టేషన్కి పంపించాడు. ఇక మా లాయర్లు అందరూ వెళ్ళి మాట్లాడి ఇచ్చేస్తే ఇప్పుడు పార్టీ 1 నోటీస్ ఇచ్చి ఇప్పుడు వదులుతా ఉన్నారు. అతను 40,000 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ రాత్రి 1 గంట వరకు కూడా చెక్ చేశారంట. చేసి అంటే అతను సునకానందం. ఏదో ఒక మిమ్మల్ని ఈ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. నా మీద ఏం చేయలేడు, ఇది అవ్వలేడు. అతను ఏదో రకంగా వీళ్ళందరినీ కూడా నాతో కూడా ఉన్న వాళ్ళని దూరం చేయాలని. నాకేమవుద్ది, నాకు ఇంకా 10 మంది పెరుగుతున్నారు. అతను అలా చేస్తా ఉంటే ఇంకా 10 మంది పెరుగుతున్నారు, నాకు దగ్గర అవుతున్నారు. అతను పతనం అయిపోతున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు. పోనండి, ఏది ఏమైనా సరే ఇవాళ మా అలాగే ఒక తేతల గ్రామం ఉంది, ఒక అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు. అలాగే వరదాలపాలెం ఉంది, అక్కడ సామాన్యులాళ్ళు డెక్కాడితేనే డొక్కని, వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే మా పార్టీ మన లీగల్ టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇప్పించే కార్యక్రమం చేసి పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేశాం. ఇప్పుడు తేతల్లో ఒక అన్నదమ్ములు, వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మంచి నాయకులు, వాళ్ళ మీద కూడా ఇదే తప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు అది ఇంకా నడుస్తుంది. అదేంటంటే డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేయాలి.
ఇవన్నీ నెలకి ఇతని మీద ఈ తప్పుడు కేసు, ఇట్లాగా రోజు కూడా ఏదో కేసు పెట్టి అతను చేసే పనులు మామూలుగా లేవు. అన్ని దోపిడీ, దోచుకో పంచుకో. ఒక బీఫ్ ఫ్యాక్టరీ మీరు చూసే ఉంటారు, చాలా మంది అక్కడ కంప్లైంట్ చేశారు, దాని మీద ధర్నాలు చేసాం, అన్ని చేస్తున్నారు దాని మీద. ఆ చుట్టూ కూడా ఎంతో మంది ఆవాసాలు ఏర్పరచుకుని ఇళ్ళు కట్టుకుని చేస్తుంటాడు. ఎవడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్కడు, ఆడన్ని రెంట్ 20 ఎకరాలు ల్యాండ్ ఉండాలి దానికి, కానీ ఎక్కడెక్కడో ల్యాండ్లు చూపించాడు, కానీ దానికి ఆనుకుని కాదు, వేరే వాళ్ళని వేరే చోట చూపించి అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ కేవలం 3 ఎకరాలు 29 సెంట్లు భూమి ఉంది షెడ్యూల్లో. పంచాయతీ ఎన్ఓసి లేదు, వేరే పర్మిషన్ లేవు. మొన్ననే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటే మా అడ్వకేట్లు అందరూ వెళ్తే నీళ్ళు వదులుతున్నాడు, పర్మిషన్ లేవు. ఎమ్మెల్యే దగ్గరుండి నడిపించేస్తున్నాడు, పోలీసు వాళ్ళు సపోర్టు. అసలు మన టైంలో పర్మిషన్స్ వచ్చినాయి, వాళ్ళ టైంలో పర్మిషన్ వచ్చినాయి, మన టైంలో రన్నింగ్ లో తీసుకొస్తే దాన్ని ఆపించేసాను. మీరు ఆపేశారు 2002లో ఆపితే ఇప్పటి వరకు నడవలేదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి నడిపేస్తున్నాడు. ఎన్ని రకాల దొంగ గేదెలు అంటే దొబ్బుకొస్తా ఉంటారు కదా గేదెలు, ఆ గేదెలు లోపలికి వెళ్తే మాయం. ఒక అరగంటలో మొత్తం అంతా మాంసం తోలు బోన్స్ సపరేట్ అయిపోద్ది ఆ స్టార్టర్ హౌస్ లో పడేస్తే. అట్లాగే ఎన్నో వాటిని మాయం చేసేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఒక గేదె అక్కడికి రావాలంటే ఆ ఊరు పంచాయతీకి వెళ్ళి అక్కడ ఉన్న వెటనరీ డాక్టర్ దాన్ని సర్టిఫై చేసి ఇది పాలిచ్చేది కాదు, ఒట్టిపోయింది, దీన్ని దాన్ని మేపలేకపోతున్నాడు కాబట్టి ఈ వదకు పంపిస్తున్నామని చెప్పి సర్టిఫికేట్ ఫిల్ చేసి పంపించాలి. ఆ కాగితాలు ఏమీ లేవు వచ్చినట్లు. పాలిచ్చే ఉన్నాయి, సూడి ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, నైట్ టైం ఆవులు. చాలా ఘోరంగా కోట్లాది రూపాయలు చేతులు మారిన డబ్బులు ఎమ్మెల్యే చేతికి. ఇవి పట్టుకుని ఇంక ఇష్టానుసారంగా నడిపేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్. అక్కడ మీరు ఖండిస్తేనే మీ మీద ఎదురుదాడులు. అక్కడ మామూలుగా శాంతియుతంగా వంట వార్పు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ. వాళ్ళ మీద అక్కడ 144 సెక్షన్ పెట్టారు. టౌన్ లో రిలే నిరహార దీక్ష చేసుకుంటామంటే 30 యాక్ట్ పెట్టారు. అంటే ఇవన్నీ మాకు నేర్పుతున్నారు రేపొద్దునికి. అంటే మీరు రివర్స్ చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచి మీకు ప్రాక్టీస్ మాకు నేర్పుతున్నారు ఇవన్నీ. ఇట్లాంటి దుర్మార్గంగా ఇవాళ దాంట్లో గోసేవా సమితి వాళ్ళు ఎంటర్ అయ్యారు, అఘోరాలు ఎంటర్ అయ్యారు, చాలా మంది పెద్ద ఎత్తున ఆల్ పార్టీస్ ఎంటర్ అయినాయి. అక్కడ అదే అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఆయన ప్రెస్ మీట్ లో అది నడుస్తుంది, మరి వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయని చెప్తే బీజేపీ వాళ్ళు పక్కన కూర్చొని తలపుతున్నారు. ఈ పక్కన జనసేన వాళ్ళు పొల్యూషన్ బోర్డు కంట్రోల్ మంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళు తలపుతున్నారు. ఇంతగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా జనసేనకు ఓటు వేసిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరో లక్ష్మణాన్ని మాట్లాడుతున్నారు. జనసేన ఆఫీస్కి వెళ్ళారు, తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళారు. మొన్న 5వ శంకారావం ఏదో అయింది కదా, దానికి మొత్తం ప్లే కార్డులు పట్టుకుని సేవ్ తణుకు ఆవుల్ని గేదెల్ని కాపాడండి అని వందలాది మంది వెళ్ళి అక్కడ పాల్గొన్నారు. అక్కడ సాధువులు కూడా మాట్లాడారు, ఇలా గోవధని దాన్ని వ్యతిరేకించాలన్నారు. ఏ మాత్రం లేదు, మాత్రం రెస్పాన్స్ లేదు, నడుస్తానే ఉంది. సో ఏంటి మీరు అధికారంలో ఉన్నారు ఇంకా? ఎందుకంటే కూటమి నేతలు మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు జపమే చేస్తున్నారు. వాళ్ళకి అధికారం వచ్చిందన్న సంగతి మర్చిపోయినట్టున్నారు మీరన్నట్టు. నాకు అర్థం కావట్లేదు. ఏ రోడ్డు ఏ యాక్సిడెంట్ అయినా జగన్ గారు, ఏది అయినా జగన్ గారు, ఏ పథకం ఇవ్వలేకపోయినా జగన్ గారు. ఆయన మాత్రం సక్రంగా నడిపించారు, అన్ని బాగా చేశారు. ఇవాళ మీరు చూడండి, ఆయన ఉన్నప్పుడు మొన్న సంక్రాంతి పండగ తీసుకోండి. సంక్రాంతి పండగ అంటే గతంలో అసలు ఇసుకేస్తే రాలిన జనం, షాపులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉండి, బ్యాంకులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉండి. ఇవాళ బ్యాంకులు శూన్యం, షాపులు శూన్యం, పండగే వాతావరణమే కనపడలేదు. కోడి పందాలు మాత్రం కోట్లాది రూపాయలు కనపడాయి. అది ఏం చేతంట, ఆ కోడి పందాలు ఆడేవాళ్ళు చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు. ఆ డబ్బులు మాత్రం అక్కడ ఖర్చు పెట్టారు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పండగ వచ్చే ముందు అన్ని పథకాలు కొట్టేవాడు. ఆ డబ్బుతోటి అసలు ఎంత బిజినెస్ అయ్యేది అంటే అంత బిజినెస్ అయ్యేది. జీడిపి రేటు అంటే నేను చెప్తున్నది అబద్ధం తీసుకోండి. జీడిపి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీడిపి భారతదేశంలో కొనుగోలు శక్తి ఆంధ్రప్రదేశ్.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 లో ఉంది జీడిపి కొనుగోలు శక్తి. ఇవాళ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. పడిపోయింది కదా మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. పడిపోయింది. మరి ఇంక దాని నిదర్శనం తీసుకోండి. ఇంక నేనేం చెప్పి లాభం లేదు. మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, అప్పులు చేశారు, అది చేశారు, ఇది చేశారని. మేము అప్పులు చేసామని 14 లక్షల కోట్లు అని చెప్పారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 6 లక్షల చిల్లరకు వచ్చింది. అసెంబ్లీలో ప్రకటించారు. అసలు అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాడతారు. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్ది, ఎప్పుడు అబద్ధమే చెప్పాలని. ఆయన నిజంగా అబద్ధమే చెప్తాడు. అలాగే ఆవు చేలో మేస్తే దోణ గట్టును మేస్తుందా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఆయన మాటలే ఫాలో అవుతారు, ఆయనలాగే నడుస్తారు. ఏంటి కూటమి ఉంటది అనుకుంటున్నారా ఈ 5 ఏళ్ల పాటు? ఏదన్నా మధ్యలో వీళ్ళ మధ్య విభేదాలు ఇవన్నీ చూస్తుంటే మాకు ఆలోచన లేదు. వాళ్ళ కూటమి ఉండనివ్వండి, పోనివ్వండి. పార్టీని మేము స్ట్రెంత్ చేసుకుంటున్నాం, పార్టీని మేము చేసుకుంటున్నాం. నెక్స్ట్ 100% పార్టీ అధికారంలోకి వస్తుంది. 40% ఓట్లు, 11 మంది ఎమ్మెల్యేలు, మీలాంటి సీనియర్లు అందరూ కూడా చాలా మంది ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ ప్రతిసారి మీలాంటి వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ పెట్టి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే ఇది రాష్ట్రం, దేశంలో ఈవీఎంల గోల ఎక్కువ ఉంది. 40% ఓటింగ్ వచ్చిందంటే 60-70 సీట్లు మాకు ఉండాలి. అవును, నీకు 40% ఓటింగ్ వచ్చిందంటే 60-70 సీట్లు ఖచ్చితంగా మాకు రావాలి. రాలేదంటే ఇది ఈవీఎంలు ఖచ్చితంగా ఉన్నట్టే. ఇక్కడ కూడా దేశం మీద నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా తేలుతుంది. దాన్ని నమ్ముతున్నారు మీరు? షూర్, 100% కరెక్ట్. అది 200% కరెక్ట్, 200% కరెక్ట్. ఇది ఈవీఎంలో మోసం జరిగినట్టు మా కార్యకర్తల నాయకులు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. 98% ఉందండి, 97% ఉందండి, 99% ఉంది ఈవీఎంలో ఛార్జింగ్, మేము పెద్ద పట్టించుకోలేము, ముందు షాక్ అయిపోయామండి ఈ మెజార్టీలు ఏంటని. అంటే మాకు వచ్చే మెజార్టీలు కూడా వాళ్ళకే వచ్చినాయి. ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఆ రేంజ్ లో వస్తుంది. మీ నియోజకవర్గంలోనే చాలా గందరగోళం జరిగినది కూడా ఓట్లకు సంబంధించి కూడా ఉంది. సో ఏంటి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తున్నా, లేదంటే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చూస్తున్నా కూడా ఈ కూటమిని బీజేపీ ఏమన్నా ముంచేసే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అది అవన్నీ మనకు తెలియదు కానండి. ఇవాళ మామూలుగా లోకేష్ మాత్రం డిప్యూటీ సీఎం చేస్తారన్నదే మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలిసిపోయింది. ఇది ఆయన ఫోటో కూడా యాడ్ చేయడం. ఆయన ఒక మంత్రి, సహచార మంత్రులు చాలా మంది ఉన్నారు. అయినా సరే ఆయన ఫోటో వేశారంటే ఆయన డిప్యూటీ సీఎంకి పోటీ పడుతున్నట్టు ఇంకా వాళ్ళ చేతిలో పని ఇచ్చుకుంటారు. ఓకే, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. మొన్న ఫోటో వేయటం చూసిన తర్వాత. ఒకసారి మీ పార్టీ గురించి మాట్లాడదాం. ఎలా ఉంది ఇప్పుడు? స్ట్రెంగ్ గా ఉందా పార్టీ? మా పార్టీ ఇప్పుడు స్ట్రెంగ్ ఏనండి. మేము ఈవీఎంల గోళం వల్లే కదా పోయామంటున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమంది నేతలకు సంబంధించి కొంతమంది మీ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు, మీతో పాటు పనిచేసినట్టు సహచార మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది, అంతే. ఓన్లీ 1 తేడా లేదు, బ్రహ్మాండంగా ఉంది మాది. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేసుకుంటూ వస్తున్నారు కదా, చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాడు, పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తున్నాడు. కార్యకర్తలను ముందు జెండా మోసం గుర్తించాలంటున్నాడు, వాళ్ళందరికీ కూడా మేలు చేయాలి, మంచి చేయాలంటున్నాడు. 200% కార్యకర్తలు సాటిస్ఫాక్షన్. రేపు ఫిబ్రవరి 15 నుంచి ఆయన టూర్ స్టార్ట్ అవుద్ది. ఒక జిల్లాలో ఒక రోజు 2 నియోజకవర్గాలు, ఒక రోజు 2 నియోజకవర్గాలు, ఒక రోజు 3 నియోజకవర్గాలు కార్యకర్తలతోటే కూర్చుంటాడు. బాగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్టివ్నెస్ అప్పటి నుంచే ఉంటే బాగుండేది అనేటువంటి ఆరోపణ కూడా ఉంది కదా. ఏదైనా సరే ఏమైనా సరే ప్రజలు మాకున్నారు, కార్యకర్తలు మాకున్నారు. కొంచెం అలిగినామని వాళ్ళు సరి చేసుకుంటున్నాడు. రేపు వచ్చే 40 రోజులు బాగుంటుంది. మీరు మంత్రిగా పనిచేశారు, మీ శాఖకి సంబంధించి. ఇప్పుడు కొంతమంది మంత్రులు, మీ శాఖకి సంబంధించి కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు చూస్తుంటే చాలా వింతగా కనిపిస్తుంది, వాళ్ళ డిసిషన్స్ కనపడుతున్నాయి. సో ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా రివ్యూ చేసేవాడు. ఆయన రివ్యూ చేసి ప్రజలకు మేలు జరగాలి. మా టైంలో రెడ్ దాల్ కందిపప్పు ఇచ్చేవాళ్ళం, షుగర్ ఇచ్చేవాళ్ళం, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళం, రాగి పిండి కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ స్టార్ట్ చేసాం. మళ్ళీ కొంత మా నియోజకవర్గం కూడా ఇచ్చున్నాం. ఇలా మొత్తం పెంచుకుంటా పోయి ప్రజలకు మంచి మేలైన సరుకు తక్కువ రేటుకి అందించాలనే భావనతో ఆయన ఉండేవాడు. అలాగే రైతులకు మంచి జరగాలి, రైతులకు మేలు జరగాలి, ఎక్కడ దళారీ వ్యవస్థ చేతిలో పడకుండా డైరెక్ట్ మనీ అకౌంట్లో పడాలి రైతులకి. మన ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళది కూడా తీసుకుని డైరెక్ట్ అయిందిలే చేసాం. ఇవాళ ఈ క్రాప్ లేదు, ఏమి లేదు, ఇన్సూరెన్స్ లేదు, మన ఇది రైతు భరోసా లేదు, 20,000 ఇస్తామని చెప్పి అన్ని కూడా నడ్డీసే కార్యక్రమం చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేస్తే వీళ్ళు నడ్డిరిసే కార్యక్రమం చేశారు. ఇవాళ రైతులు అరో లక్షణాలు ఉన్నారు. దళారీ వ్యవస్థ మళ్ళీ పెరిగిపోయింది. దళారీ వ్యవస్థ చేతిలో 200-300 లాసిపోతున్నారు. ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఈ 6 హామీలని ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు, మీ మీద కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆ 6 హామీలు అమలు చేసే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఈ ఏడాదికి కొన్నిటిని అయితే స్వస్తి చెప్పిన పరిస్థితిని కూడా మనం చూసాం. అసలు 6 హామీలు ఎక్కడండి ఏదన్నా అమలు చేసామని అంటారు కానీ అది మాత్రం అమలు అయ్యేది ఉండదు. 10 ఎన్నో ముచ్చుకిచ్చేసి ఊరుకుంటారు అంతే. పెన్షన్ వరకు చంద్రబాబు నాయుడు పెన్షన్ తప్పించి ఇంకేది చేయట్లేదు. అన్ని కూడా గాలికి వదిలేశారు. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎడ్యుకేషన్ భారతదేశంలో కేరళ నెంబర్ 1 ఇప్పుడు, కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. భారతదేశంలో ఈ మేము చెప్తున్న లెక్కలకు కుసుమ సెంట్రల్ గవర్నమెంట్ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ అమ్మఒడి లేదు, ఇది లేదు, మొత్తం అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఇంజనీరింగ్ ఫీజు ఉందో 72,000 మించి ఉండకూడదని పెట్టాడు. ఇప్పుడు 1,20,000కి వెళ్ళిపోయింది. అది ఫీజు అది ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ప్లస్ దాన్ని డబల్ చేసేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎవరు చదువుతారండి? డబ్బున్న వాళ్ళే చదువుతారు, డబ్బు లేని వాళ్ళు పనిమంతులుగా ఉండిపోవాలి. కొంతమంది తెలుగు మీడియం మీద కామెంట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సుప్రీంకోర్టులో జడ్జిలు చేసిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా. సో జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియాన్ని తీసేశాడు, మళ్ళీ తెలుగు మీడియాన్ని తీసుకురండి, ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయని చెప్తున్నారు. అంటే జగన్ మీద కోపమా, లేదంటే అది తెలుగు మీడియం మీద? ఏదేమైనా పేదవాళ్ళ మీద కోపం అనుకోవాలి. పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు పనివాళ్ళుగానే ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తే వాళ్ళన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఈ డబ్బున్న వాళ్ళే అన్ని క్యాప్చర్ చేయాలి అనే ఉద్దేశం మీద వాళ్ళని అనగదొక్కే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి బైజూస్ అనే యాప్ తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ పెట్టి అన్ని రకాలుగా క్లాత్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, బ్యాగ్స్ ఇచ్చి, ప్యాడ్ ఇచ్చి ఎంత బాగా చదివించే కార్యక్రమం చేశారు. ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చేసింది. రేషన్ బియ్యంకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు, సీజ్ ద షిప్ అని చెప్పేసి. అది చాలా సంచలనంగా మారింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే దాన్ని మీకు సీజ్ చేసే హక్కు లేదు, అసలు మీకు ఇది ఏదైతే మీరు చేసింది తప్పని, మీరు ఆ శాఖకు సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు. ఏంటి ఆయన చేసినటువంటి తీరు ఎలా చూడాలి? అసలు ఆ మంత్రి గారు ఆ రైస్ ఆ షిప్ లోకి ఎలాగెళ్ళి నువ్వు సీజ్ చేశాను గోడౌన్స్, సీజ్ చేసిన గోడౌన్స్ ని మేము ఎప్పుడైతే రైస్ సీజ్ చేసామో ఆ సీజ్ చేసిన బియ్యం ఆ నెలలోనే మేము ఆక్షన్ పెట్టేసేవాళ్ళం. 29-30 రూపీస్ మాకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో కుళ్ళిపోయి ముక్కుపోయిన బియ్యం 3 రూపాయలు 4 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉండేది. నువ్వు కాకినాడ వెళ్ళి పెద్ద అడావిడి చేసి అన్ని చేసి గొడవ సీజ్ చేసి ఆ రైస్ని యాక్షన్ పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎత్తుకునేటట్టు చేసి మళ్ళీ ఈయన అడావిడికి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే ఏంటండి ఇది? గత ప్రభుత్వంలోనే దీనికి పర్మిషన్స్ వచ్చాయి, వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అన్ని కూడా బురద జిమ్మే కార్యక్రమాలే. సీజ్ ద షిప్ లేదు, మా షిప్ వెళ్ళిపోయింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పర్మిషన్ ఇచ్చి పంపించేసింది. సో వాలంటీర్లకు సంబంధించిన విషయం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది సార్. మీకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి చెప్పలేని బాధ, కూటమికి సంబంధించి వాళ్ళు పోరాటం చేయలేని బాధ ఏంటి పాపం వాళ్ళది? వాలంటీర్స్ కూడా వాళ్ళని నమ్మారు. చాలా మంది చెప్పారు వాళ్ళ 10,000 రూపాయలు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇస్తున్నారు, కూటమి గెలిస్తే మాకు 10,000 వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి మమ్మల్ని వదిలేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఈ రోజున బాధలు పడుతున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు. వాళ్ళు నమ్మారు. వాళ్ళు గొర్రె కషాయం నమ్ముతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మేలు చేస్తే, ఇన్ని లక్షల మందికి ఇచ్చి ఇంత గౌరవం పెంచితే వాళ్ళు ఇతను వదిలేసి అటు వెళ్ళారు. ఆయన కసక్ అంతే. వాళ్ళు ఇప్పుడు చాలా చెప్పుకోలేని బాధలో ఉన్నారు. సో మీరు కూడా రీజనల్ కోఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా సీనియర్గా భావించి ఒక పదవిని ఇచ్చారు. మీరు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన హయాంలో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. చేంజెస్ చూస్తున్నప్పుడు ఏంటి ఆయన మైండ్ సెట్కి ఈయన మైండ్ సెట్కి ఏమైనా కనిపిస్తూ ఉంటుందా పోలిక? ఇద్దరిది ఒకటే మైండ్ సెట్, ఇద్దరికి ప్రజలకు మంచి చేయాలని. ఆయన కొంచెం ఎన్నో అనుభవాలు చూసేస్తున్నారు. ఈయన కూడా అంత అనుభవం కన్నా బాగానే చేసుకొచ్చారు, కానీ మోసం జరిగింది కొంతమంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ 1గా తీసుకొచ్చారు. చదువులు నెంబర్ 1లో తీసుకొచ్చారు. ఇవాళ కొనుగోలు శక్తిలో నెంబర్ 1 రాష్ట్రంలో నడిపించారు. కరోనా టైంలో ప్రపంచ దేశాలను పేరు తెచ్చుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎవరు మాడతలేదు దాని మీద.
ఎంత దుర్మార్గం అనేది. ఆ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపితే ఎంతమంది పేదవాళ్ళకి ఎంత మంచి జరిగేది. సీట్లు వచ్చాయి, వచ్చిన సీట్లు కూడా వెనక్కి పంపించేసే కార్యక్రమం మాకు వద్దని రాసేది. ఏంటండి ఇది అసలు దుర్మార్గం కాదండి ఇది. మనం అసలు సీట్ల కోసం పోరాడతారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే, వచ్చిన వాటిని పాటు చేసుకుంటున్నాడంటే ఏమనాలండి ఆయన్ని. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు ఇప్పుడు నిన్న డైరెక్ట్ కేంద్ర మంత్రిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేద్దాం. స్టీల్ ప్లాంట్ పోరాటం చేసి ఆపగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి వచ్చిన తర్వాత మొత్తం తలొగ్గేస్తున్నారు. వాళ్ళు ఏదో డబ్బు ఇచ్చారని సంఖ్యలు కుట్టుకుంటున్నారు. దానికి ఏమి ఫ్యాక్టరీ ఆపటానికి కాదు, ఫ్యాక్టరీ ఆపటానికంటే దాని అప్పులు తీర్చాలి, దానికి ఏదైనా గనులు ఏర్పాటు చేసి దీన్ని కంటిన్యూ చేస్తాం, దీన్ని ప్రైవేట్ పరం కానివ్వని చెప్పి వాళ్ళ వాయిస్ రావాలి. లేదు ఎక్కడ ప్రైవేటీకరణకు సంబంధించి ఎక్కడ వాళ్ళు మాట్లాడకుండా జస్ట్ డబ్బులు రిలీజ్ చేసామని చెప్తున్నారు. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో నినాదం, ఎంతో మంది బలిదానంతో వచ్చిన దాన్ని నిష్కారణంగా స్వార్థ బుద్ధితో పోగొట్టేస్తున్నారు. ఇది చరిత్రలో చరిత్రహీనంగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కేంద్ర మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగిందన్నాడు. అవును, ఆయన చెప్పాడు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అసెంబ్లీలో మీరు కూడా తీర్మానం చేశారు కదా. తీర్మానం చేశాను. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాని మీద మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు అసెంబ్లీలో దాని గురించి తీర్మానం చేయలేదు. సో కంక్లూడ్ చేస్తే సార్, మీరు ఒక రీజనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మీకు ఒక బాధ్యతలు ఇచ్చారు. ఏంటి వైసీపీ పార్టీ ఈ 4.5 ఏళ్లలో కూటమికి సంబంధించి కేసులు భరించి అన్ని భయపెట్టిన నిలబడే శక్తి ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇవాళ కేడరే గట్టిగా ఉన్నారు. మమ్మల్ని జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఎదుర్కొంటాం, మేము నిలబడతాం. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, ఈ ప్రజలకు మంచి జరగాలి, మంచి చేయాలి, ఏం భయపడేది లేదని అంటున్నారు. మీతో పాటు సహచరుల మంది చాలా మంది కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితులు మీ మీద కూడా ఏమన్నా కూటమి సర్కార్ కేసులు పెట్టి? నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏ కేసు పెట్టినా జైలుకి పంపినా జైలుకి వెళ్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేపే నన్ను జైలుకి పంపించమనండి, నేను రెడీ. సిద్ధంగా ఉన్నారు. మీ మీద ఆరోపణలు ఎవరు చాలా మంది మంత్రుల మీద ఆరోపణలు చేస్తున్నారు, కానీ నాగేశ్వరరావు గారి మీద ఆరోపణలు ఎందుకు రావట్లేదు? నా మీద కూడా బొగోళ్ళని చేశారు, 1000 కోట్లు అని చెప్పారు. 1000 కోట్లు ఉన్నాయని చూపించమనండి, చూపించండి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా సరే నన్ను లోపల పెట్టుకోమనండి. ఓకే, మీ మీద కూడా ఉంది, ఒక కన్ను ఉంది. ఏ దేశం నేను సిద్ధంగా ఉన్నాను, దేనికి భయపడి, నేను దేవుడికి తప్పించి ఎవరికి భయపడి. ఓకే ఓకే ఒకసారి కంక్లూడ్ చేసి తిరుపతికి సంబంధించిన ఘటన మీద ఈ ఎందుకు రాజకీయం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున దుమారం చేయడం? ఎందుకంటే ప్రజల ప్రాణాలు, అక్కడ భక్తుల ప్రాణాలు పోయినా కూడా ఈ రకంగా రాజకీయం చేయడం ఎందుకు? అసలు మీకు వాళ్ళకి రాజకీయమే కావాలి. లేకపోతే లడ్డూ ప్రసాదం, అసలు లడ్డూ గురించి మీకు చెప్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత పైన ఒక గోశాల పెట్టి ఆ గోశాల నుంచి వచ్చిన వెన్నతోటే దేవుడి ప్రసాదం పెట్టి బయట కొనుక్కొచ్చిన నెయ్యి అంతానేమో బయట ప్రజలకు ప్రసాదంగా ఇచ్చి దేవుడి నైవేద్యం పైన కొండ మీద ఉన్న గోశాల నుంచి తీసిన వెన్నతోటే నైవేద్యం పెట్టించే కార్యక్రమం చేస్తే దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు ఎందుకు ఎత్తేసారు? ఈ లడ్డు ఈ నెయ్యితోటి చేశారని చూపించడం కోసం. అర్థమైందండి. అలాగే లడ్డు కూడా స్వామి ఊరుకుంటాడా? స్వామి చాలా ఆయన దగ్గర రాజకీయాలు ఆటలు ఆడకూడదు. నేను 32 సంవత్సరాల నుంచి ఒక 80 అంగప్రదక్షిణ చేశాను నేను గుడి చుట్టూ. నేను ఎన్నో ప్రతిసారి వెళ్తాను దేవుడి దగ్గరికి. ఆ దేవుడు అంటే నాకు అభిమానం, నాకు దైవం, మా ఇంటి వెలవెలుపు. అటువంటి దేవుడి దగ్గర వీళ్ళు ఆటలాడుతున్నారు, రాజకీయం చేస్తున్నారు. మరి అలాంటి ఆటలు ఆయన సహించడు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. మరి ఎందుకు ఆడారో నాకు అర్థం కావట్లేదు. అంటే అప్పుడు మీరు టీటీడీకి సంబంధించి మీ వాళ్ళ చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు చైర్మన్గా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మీరు కూడా ఈ మధ్యన వెళ్ళారు తిరుమలకు సంబంధించి. చేంజ్ ఓవర్స్ కనపడుతున్నాయా? చాలా చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోండి. చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ప్రోటోకాల్ ఇచ్చేవాళ్ళు. ఆయన దగ్గరికి ఒక మంత్రిని ఎలా రిసీవ్ చేసుకుని వాళ్ళని వైకుంఠ ద్వారం నుంచి బయోమెట్రిక్ ద్వారా లోపల పంపించేవారు. సోమవారం దర్శనం. మొన్న ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. కనీసం ఆయన పట్టించుకునే నాదులేడు. ఆయనే జేయూ ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ వాళ్ళందరినీ దర్శనానికి వైకుంఠం తీసుకెళ్లారు నడిపించుకుంటా. వాళ్ళ అబ్బాయి ఆధార్ కార్డు మర్చిపోతే అది కూడా తెప్పించమన్నారు. అంత అవమానం చేశారు వాళ్ళు. మేము అంత గౌరవించాం ఆయన్ని. అప్పుడు మీరు పదవి ఇస్తే వద్దన్నారు కదా ఆయన. ఆయన ఇష్టం అనుకోండి. అది ఇప్పుడు ఇష్టపడి తీసుకున్నారు. ఇష్టపడి తీసుకుంటే కష్టపెట్టారు వాళ్ళు. ఆయన చెప్పుకోడు. ఆయన పెద్ద మనిషి, గౌరవైన వ్యక్తి, బాధను దిగమింగే వ్యక్తి. అది అయింది.
ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి, మీ మీద జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కారుమూరి నాగేశ్వరరావు గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.